మంచి కెరీర్‌ని, ఉజ్వలమైన భవిష్యత్తుని అంధకారం చేసి, అతలాకుతలం చేసేటటువంటి ఒక పెద్ద సమస్య నెగెటివ్ థాట్. ఇది డిప్రెషన్ కాదు, అట్లాగని సైకలాజికల్ డిజార్డర్ కాదు, కానీ ఒక మనోవైరుధ్యం. కానీ ఇది అన్నిటికంటే ఎక్కువగా బాధిస్తుంది, మొత్తం ఫ్యూచర్‌ని నాశనం చేస్తుంది. మరి ఈ నెగెటివ్ థాట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పాజిటివ్‌గా ఎలా ఉండాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైన ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎప్పుడు హ్యాపీగా, సంతోషంగా, ఉల్లాసంగా, పాజిటివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటి ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే సంక్షేపతః క్రియాయోగో నిదానసిచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని దాన్ని సరిదిద్దుకోవాలి. ఆయుర్వేదం ఘృతపాత్ర న్యాయం అని ఒక న్యాయం చెప్తుంది. అంటే ఘృతం వల్ల పాత్ర, పాత్ర వల్ల ఘృతం, ఒకదాని వల్ల ఒకటి వేడెక్కుతాయి. కాబట్టి శారీరకంగా ఒకవేళ అనీజీగా ఉంటే అది మనసు మీద పడుతుంది, మానసికంగా అనీజీగా ఉంటే శరీరం మీద పడుతుంది. ఎట్లయితే వేడి నెయ్యి వల్ల గిన్నె వేడెక్కుతుందో, ఎట్లా అయితే వేడి గిన్నె వల్ల నెయ్యి వేడెక్కుతుందో, ఇలా ఒకదాన్ని ఒకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి శత్రువు ఏమిటి? ఇది మీరు తెలుసుకోవాలి. అంటే నెగిటివ్ థాట్కి మూల కారణం ఏమిటి అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. వీటిలలో ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యం ఉంటుంది. చక్కటి ఆరోగ్యాన్ని సాధించుకోవాలని కొంతమందికి లక్ష్యం ఉంటుంది. అలాగే మంచి భవిష్యత్తుని క్రియేట్ చేసుకోవాలని ఇంకో కొంతమందికి లక్ష్యం ఉంటుంది. ఇలాగ ఈ లక్ష్యానికి దూరం చేసేటువంటి మొదటి శత్రువు ఏంటంటే నెగిటివ్ థింకింగ్. ఇది నిజానికి మనలోనే పుడుతుంది. అంటే ఎవరో బయట నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసేది కాదు, మనలోనే పుడుతుంది. అందుకనే మానసికంగా స్థిరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఈ ఆయుర్వేదం ఇక్కడ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్తుంది. ఇదేమిటంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలంటే మనసుకి తాలూకు లక్షణాన్ని తెలుసుకోవాలి. మనసు లక్షణం ఏమిటి అంటే రకరకాలుగా పరిపరి విధాలు పోతూ ఉంటుంది. దాన్ని కట్టడి చేయాలి. ఎట్లా అయితే ఒక బైసెప్స్ మజిల్ని వ్యాయామంతో స్ట్రెంథన్ చేయొచ్చో, మనసుని కూడా అలా స్ట్రెంథన్ చేయొచ్చు. దానికి మన ఈస్టర్న్ ఫిలాసఫీ సహాయపడుతుంది. కాబట్టి ఈ డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటే, అప్పుడు మీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ఒక సమస్య ఏమిటంటే చాలామందికి అకారణంగా ఈ నెగిటివ్ థాట్ వస్తూ ఉంటుంది. అంటే జస్ట్ లైక్ దట్ ఒకరోజు బాగానే ఉంటారు, సడన్గా సింక్ అయిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. అంటే ప్రతి చిన్న విషయానికి నెగిటివ్గా ఆలోచించడం. ఉదాహరణకు పిల్లలు బయటకు వెళ్ళారనుకోండి, ఇంకా రాలేదేంటబ్బా, అమ్మో యాక్సిడెంట్ అయిందేమో, ఇలాగే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది తల్లులను చూశాను, నిద్రలో పిల్లలు ఏమన్నా ఊపిరి ఆడక చనిపోయారేమోనని మధ్య మధ్యలో లేచి చూసుకునే తల్లులను కూడా చూశాను. అంటే ఇంత నెగిటివ్ థాట్ తోటి ఆ కేర్ గివర్ హెల్త్ పాడైపోతుంది. కారణం లేకుండా దిగులుగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా భయాన్ని, ఆందోళనని పెంచుతాయి తప్పితే తగ్గించవు. ఉదాహరణకు చిన్న గడ్డ లేచింది అనుకోండి, ఇక క్యాన్సర్ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. దీంతో లేకపోయినా కానీ ఆ స్ట్రెస్కి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన ట్యూమర్. కాబట్టి ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. సరే, మరి ఏంటి అంటే దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇది తెలుసుకుందాం. మొట్టమొదట ఏంటంటే అండి, ఒత్తిడి కారణంగా నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ఆలోచన వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి అనేది ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఒత్తిడిని మేనేజ్ చేసుకోవటం అనేది తెలుసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే బిజీగా ఉండాలి. ఎంత బిజీ అంటే టూ బిజీ టు బికమ్ ఇల్ అంటారు. అంటే అంత బిజీగా ఉండాలి. మీకు నచ్చిన పనులు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఆక్యుపై ఉండాలి. అప్పుడు నెగిటివ్ థాట్కి అవకాశం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. అయితే అది మీకు ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆ పని అనేది. అప్పుడే మీరు ఉండగలుగుతారు. అప్పుడు ఆ మెదడు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలు రావు. మనసుకి సూక్ష్మత్వం, ఏకత్వం అని 2 లక్షణాలు ఉంటాయి. అంటే సటిల్గా ఉంటుంది. అలాగే ఒక పనిని ఒక టైంలోనే చేయగలుగుతుంది. 2-3 పనులు చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తుంది. కాబట్టి మీరు బిజీగా ఉన్నారనుకోండి, రెండో థాట్ అంటే నెగిటివ్ థాట్ అనేది రాదు. మొదటి పని మీద బిజీగా ఉంటారు. కాబట్టి దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. అంటే శారీరకంగా, మానసికంగా ఇలా యాక్టివ్గా ఉంటే నెగిటివ్ థాట్ ఇబ్బంది పెట్టదు. వ్యాయామం చేయొచ్చు. యాక్టివ్గా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఎండార్ఫిన్స్ అని రిలీజ్ అవుతాయి. ఇవి హార్మోన్స్ లాంటివి. ఈ హార్మోన్స్ గురించి చెప్పాలంటే హ్యాపీ హార్మోన్స్ అని చెప్పొచ్చు. దీంతో ఆ నెగిటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి. మీకు ఎప్పుడన్నా నెగిటివ్ ఆలోచన అనిపించినప్పుడు ఇమీడియట్గా వాకింగ్ షూస్ వేసుకొని కొంచెం జాగింగ్, రన్నింగ్ చేసేయండి. అంతకు ముందున్న నెగిటివిటీ దూరం అవుతుంది.
చాలామందికి ఇది అనుభవం, కాకపోతే చేయరంతే. చేసి చూడండి ఈసారి. అలాగే ఇంకొక ఈస్టర్న్ ఫిలాసఫీ మంచి మన భారతీయ వైద్యం చెప్పేటటువంటి ఒక మంచి పరిష్కారం ఏంటంటే ఈ ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంటే రకరకాల ధ్యానాలు ఉన్నాయి. బేసిక్గా మెడిటేషన్ రకరకాలు, అంటే కొంతమంది 1 2 3 లెక్క పెడుతూ ఉంటారు, కొంతమంది శ్వాస మీద దృష్టి పెడతారు, ఇలాగ రకరకాలు. కానీ ఇలాంటి మెడిటేషన్ ద్వారా మెదడు ప్రశాంతంగా మారుతుంది. రోజు అరగంట పాటు ఈ మెడిటేషన్ చేస్తూ ఉంటే మనసులో ఆ గందరగోళం తగ్గుతుంది. దీంతో ఆ నెగిటివ్ థాట్స్ అనేవి తగ్గుతాయి. అన్నిటికీ మించి ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అంటే మూడ్ బాగాలేనప్పుడు, అప్పుడు ఈ నెగిటివ్ థాట్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు స్నానం శ్రమహారాణం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. అంటే మంచి నీళ్లతోటి, చల్లటి నీళ్లతోటి స్నానం చేయొచ్చు. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. స్నానం వల్ల ఆ మెదడు ఇన్స్టెంట్గా రిఫ్రెష్ అవ్వటం మీరు గమనిస్తారు. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనది ప్రజెంటే మనకి ముఖ్యం. అంటే ఈ వర్తమానంలోనే మనం జీవించాలి. ఎప్పుడో పాతకాలం నాటి గాయాలు మనం తవ్వుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరగబోతుందని భయపడకూడదు కూడా. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించడం చాలా ముఖ్యం. అంటే గతం గురించో ఫ్యూచర్ గురించో ఆలోచించకుండా వర్తమానంలో జీవించడం వల్ల నెగిటివ్ థాట్స్ ఇబ్బంది పెట్టవు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తాను అనుకోండి, ఈ వీడియోనే చూడాలి. ఈ వీడియో చూస్తూ అమ్మో దీంట్లో అమ్మాయి అలా కూర్చుంది ఏమిటి, అంటే నేను కూడా అలాగే డిప్రెస్ అయిపోతానా, నేను చచ్చిపోతానా, ఇంతవరకు ఆలోచించేవాళ్ళు ఉన్నారు. అలా చేయకూడదు. ప్రజెంట్గా ఇప్పుడు ఈ వీడియోలో ఏముందో అదే మీరు చూస్తూ ఉండాలి. ఇలా ప్రజెంట్గా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మీకు నెగిటివ్ థాట్స్ అనేవి ఇబ్బంది పెట్టవు. అన్నిటికి మించి ఇంకొక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఇదేంటంటే గ్రాటిట్యూడ్. అంటే ఏంటంటే ఇతరుల మీద మనం మనకి అనేక ప్రకృతి కానీ ఇతరులు కానీ మనకి అనేక విధాలుగా సహాయపడతారు. వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉండటం అనేది దీంతో నెగిటివ్ థాట్ దూరం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా చేసి చూడండి. మీకు సహాయపడిన వాళ్ళకి మీరు సహాయపడండి. లేకపోతే ప్రకృతి, అది వృక్షో రక్షతి రక్షిత అంటారు కదా, వృక్షం మనం రక్షిస్తుంది, మనం దాన్ని రక్షించాలి. ఇట్లాగా మీరు ఆ కృతజ్ఞతా భావాన్ని మీరు కలిగి ఉంటే అది మనసులో అంతులేనంత సంతోషాన్ని ఇస్తుంది. అంటే మీ మూడ్ ఎలివేట్ అవుతుంది. మీ మూడ్ని ఇలాంటి ఈ కృతజ్ఞతా భావం అనేది మారుస్తుంది. అంటే ఇలాగా ఈ నెగిటివ్ థాట్ నుంచి బయటపడవచ్చు. అవసరం అనుకుంటే ఆయుర్వేదంలో అడాప్టోజెన్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే కొత్త వాతావరణానికి మనసుని అలవాటయ్యేలా చేయటం. ఉదాహరణకు అశ్వగంధ, జ్యోతిష్మతి, లేకపోతే వస ఇలాంటివి. వీటితో తయారైన మందులు కూడా ఉంటాయి. వీటిని మీరు వాడుకోవచ్చు. ఇలాగా ఈ నెగిటివ్ థాట్కి మీరు నో చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.